ఓకే ఓకే ఓకే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా 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 డిలే అయ్యింది, సో మళ్ళీ బ్యాక్ టు యూట్యూబ్ అనమాట. మంచి మంచి వీడియోస్తో నేనైతే రెడీగా ఉన్నాను. ఈరోజు మళ్ళీ మా మమ్మీతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను గైస్, ఎందుకంటే మా మమ్మీతో ఇంకా ఇంకా ఎక్కువ మెమరీస్ నాకు కావాలి. సో బూతులు ప్రాంక్ ఆన్ మమ్మీ మమ్మీ. వాళ్ళ ముందు ఎప్పుడు బూతులు మాట్లాడిన ఒక్క రోజు లేదు ఇప్పుడు వరకు నేను. అండ్ ఐ డోంట్ నో మా మమ్మీ ఎలా రియాక్ట్ అవుతుందో. సో ఒక 2-3 పెద్ద బూతులు కూడా వాడబోతున్నాను గైస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెప్పమ్మా. స్ట్రిక్ట్లీ ఓన్లీ ఫర్ 18+. ఈ రోజుల్లో నాకు తెలిసి అందరికీ వచ్చు, కానీ నాటకాలు వద్దు. సో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో ఏమో. బాబా చాలా ఎక్సైటెడ్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంట్లో 2 కెమెరాలు ఫిక్స్ చేసాం సీక్రెట్ గా, మా మమ్మీకి తెలియకుండా. పెద్ద ప్లానింగ్ కాల్ చేద్దాం. నా ఫ్రెండ్ ఎవరికైనా ఒక ఫోన్ కాల్ చేసి కావాలని గొడవ పెట్టుకొని బూతులు మాట్లాడుతున్నట్టు. ఎవరికి? పవిత్ర. ఇది తప్పు. పవిత్ర కాల్ చేద్దాం. దానికి తెలియదు గైస్ ఇది ప్రాంక్ అని. కావాలని ಎಷ್ಟು వచ్చినట్టు బూతులు తిడదాం. వీళ్ళ రియాక్షన్ వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. దట్స్ వాట్ ఐ వాంట్. బిడ్డ పుట్టడానికే ముందు చెప్తాం. ఏదైనా ఈ మధ్యన నీకు షూటింగ్లు ఎక్కువ అయిన తర్వాత నీకు బాగా తెలిసింది. ఏమిటండి మీరు మాట్లాడేది? సిచ్యువేషన్ నీకు ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? బూతులు మాట్లాడుతున్నావు. ఇందులో బూతే ఉంది. Bro, what are you talking about, man? ఇలా బూతులు మాట్లాడటం ఏంటి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అదేంటి నువ్వే కదా నాకు అదేంటి దొంగ ఇలాంటివన్నీ నేర్పించావు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నేనా? ప్లీజ్ అయిందా? బాగైందా? ప్రతిదానికి ఖతం. ఇదేంటి నాకు అర్థం కాదు. వాట్ ఇస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే ఏంటి మమ్మీ గో ఇది మాట్లాడుతుంది బూతులు దీన్నానవే. బజారు దళగా నీచగా మాట్లాడావు. మెచ్యూరిటీ కాదు. నీకు విషయం చెప్పనా, నేను ఇంకా అన్నాను పవిత్ర అయితే చేస్తాను అంటుంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. సరిపోయి అది నాకు గోల్డ్ నేర్పించింది. ఇవే బూతులు అంటే మరి బూతు కదా రవి అన్నాడు. నన్ను ఇలాంటి మ్యాటర్స్ ఎరికించుకొని చంపి దండం పెడతాను. ఓకే, అర్థమైంది. తెలుసా నేను ఒక్క రోజన్నా బూతులు మాట్లాడానా ఎప్పుడైనా? మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ఒక్క రోజన్నా పవిత్ర నిన్ను రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. అశ్వే మాట్లాడుతుందంటే అందరికన్నా మీరే మాట్లాడే అంత సీన్ లేదు. ఫైనల్ గా మీరు మరి నేను ఇప్పుడే ఫోన్ లో అంది చిరాకు అని. చూడు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. బాత్రూమ్ లో కూడా లేవు. నన్ను ఒకదాన్ని పవిత్రను ఒకదాన్ని అంటావేంటి? మాకు నేర్పిస్తుందే రవి. ఆంటీ నేను మాట్లాడినట్టు అలాంటి దేవుడా. ఒక తెలుగులోనే కాదు, హిందీలో మరాఠీలో
ఏమంటాడో కూడా చెప్తాడు బూతులు. వేసేసాడు, బాగా వేసేసాడు. సార్ ఇంకా మేము వెళ్ళి రక్షణ తీసుకుంటాం సార్.